స్వాతంత్ర సమరయోధులు ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు భోగరాజ్ పట్టాభి సీతారామయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిరుపతి శ్రీ గోదండరామస్వామివారి దక్షిణ మాడ వీధిలో గల చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో స్వాతంత్ర సమరయోధులు ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు భోగరాజ్ పట్టాభి సీతారామయ్య 145వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం ఉదయం నిర్వహించిన ఈ కార్యక్రమంలో భోగరాజ్ పట్టాభి సీతారామయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సమాజానికి భోగరాజ్ పట్టాభి సీతారామయ్య చేసిన సేవలను స్మరించుకుని అమర్ రహే భోగరాజ్ పట్టాభి సీతారామయ్య అంటూ నినాదాలిచ్చారు. ఈ కార్యక్రమంలో చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి సభ్యులు చిత్రపు హనుమంతరావు, రాయలసీమ రంగస్థల్ చైర్మన్ బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పిఆర్ఎల్ కుమార్, భాగవతుల జయలక్ష్మి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, టీటీడీ రిటైర్డ్ డిప్యూటీ ఈవో కృష్ణమూర్తి రెడ్డి, తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ పూర్వపు మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. अमर रहे अमर रहे पट्टाभि सीतारामయ్య గారు అమర్ రహే అమర్ రహే अमर रहे अमर रहे స్వాతంత్ర సమరయోధులు పట్టాభి సీతారామయ్య గారు అమర్ రహే अमर रहे अमर रहे స్వాతంత్ర సమరయోధులు పట్టాభి సీతారామయ్య గారు అమర్ రహే अमर रहे अमर रहे స్వాతంత్ర సమరయోధులు పట్టాభి సీతారామయ్య గారు అమర్ రహే అమర్ రహే గారు జోహార్ పట్టాభి రామయ్య గారు జోహార్ పట్టాభి రామయ్య గారు జోహార్ పట్టాభి రామయ్య గారు జోహార్ స్వాతంత్ర సమర యోధులు పట్టాభి రామయ్య గారు జోహార్ ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు భోజరాజు పట్టాభి సీతారామయ్య గారు ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు స్వాతంత్ర సమర యోధులు పట్టాభి సీతారామయ్య గారు పట్టాభి సీతారామయ్య గారు పట్టాభి సీతారామయ్య గారు పట్టాభి సీతారామయ్య గారు సమరయోధుడు ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి 145వ జయంతి సందర్భంగా రాముల వారి దక్షిణ మాడ వీధిలోని చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వద్ద వారి చిత్రపటానికి కూటమి నాయకులు బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సభ్యుల సహకారంతో వారి చిత్రపటానికి ఘనంగా పుష్పాంజలి ఘటించడం జరిగింది.